ప్లాస్టిక్ పై నిషేధం వద్దు, అవగాహన ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదండి. ప్లాస్టిక్ కవర్ను ఒకసారి వాడిన కవర్ను 2-3 సార్లు వాడితే తిరిగి లేదండి. ఆ కవర్లని పేరుకుపోవడం తగ్గుతుంది. దానివల్ల ఇది పర్యావరణానికి ఎటు వచ్చి ప్రమాదం అయితే ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రకృతి వనరులు అనేవి రక్షించబడతాయండి. ఇది ప్లాస్టిక్ తయారు చేయడం ప్రకృతి మీద ఆధారపడాల్సిన పని లేదండి. 1 టన్ను ప్లాస్టిక్ తోటి మొత్తం దేశంలో జనాలకు అందరూ ప్లాస్టిక్ కవర్ సప్లై చేయొచ్చండి. అదే 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 1 టన్ను దీంతో అయితే దూదితో అవనివ్వండి, పత్తితో అవనివ్వండి, లేదా జంతువులతో బెరడుతో అవనివ్వండి, వాటితో ప్లాస్టిక్ గుడ్డ సంచులు తయారు చేస్తే కనీసం ఒక ఊర్లో సగం జనాలు కూడా రావండి. గుడ్డ సంచులతో వినియోగం కానీ ఎక్కువైనట్టయితే ప్రకృతి వనరుల మీద ఒత్తిడి పెరిగి మొత్తం ప్రకృతి నాశనం అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు. తద్వారా మానవ మనుగడికి చాలా ప్రమాదం అండి. కాబట్టి ప్లాస్టిక్ మీద నిషేధం వద్దని దాని మీద అవగాహన కుదుర్చుకొని ప్లాస్టిక్ కవర్ని లిమిట్లో ఉపయోగించినట్టయితే తిరిగి లేదని పర్యావరణానికి ఉపయోగం, మానవ జాతి మనుగడ కూడా ఎంతో ఉపయోగం. ప్లాస్టిక్ పై నిషేధం వద్దు, అవగాహన ముద్దు. ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం లేదండి. ప్లాస్టిక్ కవర్ను ఒకసారి వాడిన కవర్ను 2-3 సార్లు వాడితే తిరిగి లేదండి. ఆ కవర్లని పేరుకుపోవడం తగ్గుతుంది. దానివల్ల ఇది పర్యావరణానికి ఎటు వచ్చి ప్రమాదం అయితే ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రకృతి వనరులు అనేవి రక్షించబడతాయండి. ఇది ప్లాస్టిక్ తయారు చేయడం ప్రకృతి మీద ఆధారపడాల్సిన పని లేదండి. 1 టన్ను ప్లాస్టిక్ తోటి మొత్తం దేశంలో